సో ఈరోజు మనం సోల్ రిట్రీవల్ అంటే ఏంటో తెలుసుకుందాము. అసలు ఈ ధ్యానం ఎందుకు చేయాలో ముందు తెలుసుకుందాము. ఇది ఒక షమనిక్ హీలింగ్ టెక్నిక్. షమన్స్ అంటే కొంతమంది ఒక స్పెసిఫిక్ ట్రైబల్ పీపుల్ ఉంటారు. అంటే మీకు తెలిసే ఉంటుంది, నేటివ్ ఏషియన్స్, నేటివ్ ఆఫ్రికన్స్, వాళ్ళని షమన్స్ అంటారు. వాళ్ళు మూలంలోకి వెళ్ళి ఏదైనా సమస్య గనక ఎవరికైనా ఉంటే వారి యొక్క ఆ సమస్య తాలూకా మూలంలోకి వెళ్ళి దాన్ని సంపూర్ణంగా హీలింగ్ చేయడం అనే టెక్నిక్ ఇది సోల్ రిట్రీవల్ అనేది. అయితే అక్కడ షామన్స్ అనేవాళ్ళు చేస్తూ ఉంటారు వేరే వారి కోసం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనము ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి మనమే షామన్స్, మనకి మనమే హీల్ చేసుకుంటాము. ఈరోజు ఆ హీలింగ్ టెక్నిక్ లో పార్టిసిపేట్ చేస్తూ మన యొక్క జీవితంలోకి, మన యొక్క ఆత్మ నిర్దేశించిన ఈ మార్గంలోకి సంపూర్ణంగా బ్యాలెన్స్ అండ్ హార్మనీని ఎలా తెచ్చుకోవాలనేది చూద్దాము. అసలు ఎందుకు చేయాలి సోల్ రిట్రీవల్ అనేది చూస్తే గనక చాలా కారణాల వలన మనము ఎన్నో రకాల జన్మలు తీసుకొని, ఎన్నో రకాల కల్చర్స్ లో పుట్టి, ఎన్నో రకాల మతాలలో పుట్టి, రకరకాల పర్స్పెక్టివ్స్, రకరకాల దృక్పథాలతోని, రకరకాల వ్యూ పాయింట్స్ తో ఉంటూ ఎన్నోసార్లు స్వతంత్ర పోరాటంలో అవ్వచ్చు, రకరకాల గ్రహాల మీద పుట్టుంటే గనక స్టార్ వార్స్ లో, అంటే మరి మీ అందరికీ తెలిసినదే, స్టార్ వార్స్ అనే సిరీస్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. అది నిజానికి సినిమాలు కాదు, అవి నిజంగా ఒకప్పుడు గ్రహాల మధ్య జరిగిన యుద్ధాలే. మీరు న్యూ ఎనర్జీ బుక్ గనక చదివి ఉంటే అందులో మెన్షన్ చేస్తారు స్టార్ వార్స్ అనేవి రియల్ అని. అక్కడ జరిగిన ఆ యుద్ధాలనేవి, ఆ స్మృతులనేవి, ఆ మెమరీస్ అనేవి ఇక్కడ భూమి మీద ఉన్న డైరెక్టర్స్ కి కళల రూపంలో అవ్వచ్చు, ఇంట్యూషన్ రూపంలో అవ్వచ్చు ఇచ్చి, వారి ద్వారా ఆ చిత్రాలు అనేవి తీపించి, ఆ చిత్రాలు చూసిన వాళ్ళందరికీ కూడా వారికి ఆ నక్షత్ర లోకాలకి ఉన్న కనెక్షన్స్ గుర్తు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి యుద్ధాలు అవ్వచ్చు, మతాలలో అవ్వచ్చు, సంస్కృతుల్లో అవ్వచ్చు, రకరకాల జన్మలు తీసుకోవడం వల్ల మనకి ఎన్నో రకాల ప్యాటర్న్స్ అనేవి, ఎన్నో రకాల భావాలు, ఎన్నో రకాల కాన్ఫ్లిక్ట్స్ అనేవి, ఎన్నో రకాల స్ప్లిట్స్ అనేవి వస్తూ, ఆ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, ఆ స్ప్లిట్స్ వచ్చినప్పుడు, లేదా సెపరేషన్ ఫ్రమ్ ఏ పార్ట్నర్ వచ్చినప్పుడు మనకి తగిలిన ఆ ట్రామాలు, ఆ ఇంజరీస్ వలన అక్కడ మనం కొంత ఎనర్జీని లూజ్ అయిపోతూ ఉంటాము. ఆ గాయాల వలన, ఆ ట్రామా వలన అటువంటి లూజ్ అయిపోయిన ఎనర్జీస్ ని ముందు మనం హీల్ చేసుకుని, తర్వాత మన లోపలికి తెచ్చుకొని మనము ఒక మల్టీ డైమెన్షనల్ బీయింగ్ గా ఎదగడానికి ఉపయోగపడుతుంది ఈ సోల్ రిట్రీవల్ అనేది. బహుముఖ పరిధుల్లో మనము ఉన్నాము, అక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాము. అక్కడ ఉన్న నేను యొక్క ఆ ఎనర్జీస్ ని హీల్ చేసుకుని ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ నేనుని స్ట్రెంగ్తన్ చేసుకుని భూమిని, మనల్ని కూడా సంపూర్ణంగా అసెన్షన్ మార్గంలో తీసుకువెళ్ళడమే ఇప్పుడు ఈ సోల్ రిట్రీవల్ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సోల్ రిట్రీవల్ ధ్యానం ద్వారా జరిగేది అది. మనల్ని మనం హీల్ చేసుకుంటాము. చాలా మంది నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు యూట్యూబ్ లో కానీ, వెబ్సైట్ లో కానీ, మేము భూమాతకి ఏదైనా చేయాలనుకుంటున్నాము, మేము కూడా భూమాతకి హెల్ప్ చేయాలనుకుంటున్నాము, భూమి మీద ఉన్నందుకు మా వంతు కర్తవ్యం మేము నిర్వర్తించాలనుకుంటున్నాము అని పెడుతూ ఉంటారు. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, భూమాతకి వేరేగా చేయవలసింది లేదు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా భూమాత కూడా హీల్ అయిపోతుంది. భూమాత హీల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కలెక్టివ్ కాన్షియస్నెస్ లో మనకి మార్పు అనేది వస్తూ ఉంటుంది. అంటే సమిష్టి చైతన్యం మారినప్పుడు ఈ సమిష్టి చైతన్యం యొక్క ప్రభావం అనేది ఎంతో మంది మానవుల మీద, ఎన్నో జీవుల మీద పడుతూ అద్భుతంగా అందరూ ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. సెల్ఫ్ లో, అంటే మన యొక్క పర్సనాలిటీలో, పర్సనల్ లైఫ్ లో హీలింగ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఎన్నో ట్రామాస్ ఉంటాయి. ఇప్పుడు అన్ని అయితే నేను చేయించడం కుదరదు, కానీ కొన్ని మెథడ్స్ అనేవి, కొన్ని ట్రామాస్ కి, కొన్ని ఎమోషనల్ వూండ్స్ ని హీలింగ్ చేసుకుని వెనక్కి ఎలాగ మన ఎనర్జీస్ తెచ్చుకోవాలనేది నేను చెప్తాను. మనందరం కలిపి ఆ ధ్యానం చేద్దాము. మిగిలినవి మీరంతటా మీరు ఆటోమేటిక్ గా మీ ఇంట్యూషన్ ద్వారా మీరు చేయగలుగుతూ ఉంటారు. సో ఈ యుద్ధాలలో అవ్వచ్చు, ఇటువంటి ఎన్నో కారణాల వలన, ముందుగా చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ లో, సూసైడ్ వలన అవ్వచ్చు, మర్డర్స్ వలన అవ్వచ్చు, లేదా ఒక ఫిజికల్ యాక్సిడెంట్ వలన కాళ్ళు చేతులు కోల్పోవడం వలన అవ్వచ్చు, లేదా పుట్టడమే జెనెటికల్ డిఫెక్ట్స్ తో కానీ, ఫిజికల్ డిఫెక్ట్స్ తో కానీ, అంగవైకల్యంతో కానీ పుట్టి ఉన్న, మెంటలీ రిటార్డెడ్ గా ఇలా ఎన్నో జన్మలు తీసుకుని ఉంటాము.
లేదా మత కల్లోలలో చనిపోయి ఉండవచ్చు. అలాగే ఫ్రీడమ్ ఫైటింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ అక్కడ కూడా మరణం పొంది ఉండవచ్చు. కొన్నిసార్లు షాక్‌కి గురైన ఉండొచ్చు. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెత్ వచ్చినప్పుడు మన యొక్క సోల్ అనేది షాక్‌కి ఆ సోల్ ఎనర్జీస్ కంప్లీట్‌గా రిటర్న్ రావడం అనేది జరగదు. స్టార్ వార్స్‌లో అయితే గనక అంటే నక్షత్ర లోకాల్లో గనక మీరు యుద్ధంలో పార్టిసిపేట్ చేసుంటే అక్కడ కూడా విపరీతమైన డ్యామేజ్ అనేది ఉంటుంది. ఇది నాకు ఉన్న పర్సనల్ అనుభవం. నాకు 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లోని నాకు మోకాళ్ళ నొప్పులనేవి వచ్చాయి. ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి ఎలా బయటికి రావాలనేది నాకు అప్పట్లో అర్థమయ్యేది కాదు. అయితే ఆ తర్వాత నేను మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఒకానొక గత జన్మని చూసినప్పుడు అక్కడ నేను వేరే నక్షత్ర లోకంలో ఉన్నట్టు అక్కడ ఒకానొక యాక్సిడెంట్ అంటే మొత్తం ఆ ప్లానెట్ అంతా పేలిపోయింది. పేలిపోయినప్పుడు అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ నుంచి పడిపోతున్నప్పుడు అక్కడ కిందన పడిన తర్వాత మొత్తం బాడీ అంతా చిన్నాభిన్నమైపోయి మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఆ టైంలో అక్కడ నీ పెయిన్ అనేది అంటే ఆ బాడీకి మోకాళ్ళ నొప్పనేదొచ్చింది. అదే పెయిన్ నాకిక్కడ కూడా మోకాళ్ళ నొప్పి రూపంలో వస్తున్నాది. సేమ్ అక్కడ నేనేదైతే చూస్తున్నానో అదే సమయంలో ఇక్కడ ఈ జన్మలో, ఈ శరీరంలో కూడా నాకు ఆ మోకాళ్ళు అదే రకంగా నొప్పెట్టడం మొదలైంది. అప్పుడు నాకర్థమైందేంటంటే ఓకే. సోల్ లాస్ సమ్ ఎనర్జీ ఆఫ్ మీ. నా యొక్క కొంత ఎనర్జీ అక్కడ ఉండిపోయింది. దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. ఈ నొప్పి అనేది ఇక్కడ ఈ శరీరానిది కాదు. ఈ జన్మది కాదు. ఇది అక్కడ జరిగిన ట్రామాది. అక్కడ ఫిజికల్ ట్రామా, ఆ ఎమోషనల్ ట్రామా అవ్వచ్చు. అక్కడ బాధ ఇది. మరి అక్కడి నుంచి ఇక్కడికి క్యారీ చేయవలసిన అవసరం లేదు అని నన్ను నేను అర్థం చేసుకొని, ఆ భాగాన్ని సంపూర్ణంగా హీల్ చేసుకొని, జస్ట్ ఆ పెయిన్ అనే దాన్ని అక్కడ రిలీజ్ చేసేసాను. రిలీజ్ చేసినప్పుడు ఆ సోల్ ఎనర్జీస్ అన్నీ కంప్లీట్‌గా హీల్ అవ్వడం, ఆ సోల్ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ అగైన్ రిట్రీవ్ చేసుకోవడం అనేది జరిగింది. అప్పటినుంచి మాస్టర్స్ మరి ఇంకెప్పుడు కూడా నాకు మోకాళ్ళ నొప్పులనేవి లేవు. అంటే ఇది ఒక ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. బట్ అందరికీ ఇదే కారణమని నేనైతే చెప్పలేను. ఎవరి కారణాలు వారికుంటాయి. ఎవరి తాలూకా ఆ కారణాలు వారే తెలుసుకోవాల్సి ఉంటుంది. పక్క వాళ్ళెవ్వరికీ కూడా తెలీదు. సో, ఇటువంటి సోల్ లాస్ అనేవి, సోల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి మనం హీల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉన్నాది మనకి. సో, ఇలా 'స్టార్ వార్స్' టైమ్‌లో ఎన్నో యుద్ధాలలో పార్టిసిపేట్ చేసినప్పుడు, అలాగే ఇప్పుడు కూడా ఆస్ట్రల్ వర్క్స్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఆస్ట్రల్ వర్క్స్‌లో మీరు ఎప్పుడైనా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు వచ్చినా కూడా, మార్నింగ్ నిద్ర లేవంగానే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. మీ ఎనర్జీస్ అన్నిటిని అగైన్ మీరు ఈ నేనులోకి తీసుకొచ్చుకుంటూ ఉండాల్సిన అవసరం కూడా మీదే. సో, ఇప్పుడు ఆ మెడిటేషన్ చేద్దాము. కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా పూర్తి అవేర్‌నెస్‌తో వింటూ ఫాలో అవ్వండి. అవేర్‌నెస్ కోల్పోవద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు అంటే అనంతత్వం, అనంతమైన ఎనర్జీ, అనంతమైన శక్తి. మీ యొక్క ఎనర్జీలో కొన్ని భాగాలు మాత్రమే ఎక్కడెక్కడో ఉండిపోయాయి. ఆ చిన్న చిన్న ఎనర్జీలు లేదా ఆ చిన్న చిన్న భాగాల్ని ఇక్కడ ఉన్న ఈ నేనులోకి తీసుకొని రావడం చాలా సులభం. చాలా సులువుగా జరుగుతుంది. నథింగ్ ఈస్ గ్రేటర్ థాన్ యువర్ సోల్. యూ ఆర్ ద సోల్. యూ ఆర్ మచ్ మోర్ పవర్‌ఫుల్. మీరు చాలా శక్తివంతులైన ఆత్మ పదార్థం. మీరు అనుకుంటే, మీరు ఒక సంకల్పం చేస్తే, మీకు ఏం కావాలో అవన్నీ మీ జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఉదాహరణకి యాక్సిడెంట్ అనే దాన్ని తీసుకుందాము. గత జన్మల్లో ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగి, మీ యొక్క ఎనర్జీస్ అక్కడ ఉండిపోయినాయో, ఆ ఎనర్జీస్‌ని సంపూర్ణంగా హీల్ చేసుకొని ఆ ఎనర్జీస్ ఇక్కడ మనకి ఎంత వరకు అవసరమో ఆ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో అంతవరకు మనం ఇక్కడికి తీసుకొని వచ్చుకుందాము. నాతో పాటు ఈ సంకల్పం చెప్పండి. నా యొక్క గత జన్మలలో ఏ గ్రహాలలో అయినా
ఏ ప్రదేశాలలో అయినా, ఏ ప్రాంతంలోనైనా, ఏ మతంలోనైనా, ఏ సంస్కృతులలోనైనా యాక్సిడెంట్ వలన మరణం సంభవించినట్టయితే ఆ యాక్సిడెంట్ సమయంలో గాయం తగిలిన నా యొక్క ఎనర్జీస్ ఇప్పుడే ఈ క్షణంలోనే సంపూర్ణంగా హీల్ అవుతున్నాయి. ఇవన్నీ ఆ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో నా యొక్క ఐ యామ్ ప్రెజెన్స్ పేరుతో నా యొక్క ఆత్మ పేరుతో జరుగుతున్నాయి. మీ యొక్క ఎనర్జీస్ ని ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన తెల్లని కాంతి ఆ యాక్సిడెంట్ల వలన నష్టపోయిన ఆ ఎనర్జీస్ ని, ఆ శరీరాలని సంపూర్ణంగా తెల్లని కాంతి హీల్ చేస్తున్నది. ఆ యాక్సిడెంట్ లో దెబ్బతిన్న మీ శరీర భాగాలకి గోల్డెన్ వాటర్ తో ఒక లేయర్ లాగా ఒక పెయింటింగ్ కోటింగ్ అనేది వేయండి. ఎక్కడైతే దెబ్బతిని ఉన్న భాగాలు వాటన్నిటికీ బంగారు వర్ణంలో ఉన్న ఒక లిక్విడ్ బంగారు పూత పూసినట్టుగా పూయండి. అక్కడ తగిలిన గాయాలన్నీ సంపూర్ణంగా హీల్ అయ్యాయి. ఆ గాయాలన్నీ పూర్తిగా విడుదలయ్యాయి. ఆ మిగిలిపోయిన మీ సోల్ ఎనర్జీస్ అన్నీ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఆ ఎనర్జీ చుట్టూ గాడెస్ ఐసిస్ యొక్క పింక్ బబుల్, గులాబీ రంగు కాంతితో నిర్మించబడిన ఒక బబుల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఏర్పడింది. ఆ పింక్ బబుల్లో ఉన్న ఎనర్జీస్ నెమ్మదిగా
ఇక్కడున్న మీ నేనులోకి కనెక్ట్ అవుతున్నది. మీ ఈ నేనులో, ఇక్కడున్న ఈ నేనులో సంపూర్ణ హీలింగ్, స్వస్థత అనేది చేకూరింది. ఇప్పుడు ఎమోషనల్ ట్రామాలని చూద్దాము. మనం ఎన్నిసార్లు అనుకున్నా, అహం బ్రహ్మాస్మి అనుకున్నా, ఉన్నదంతా ఒకటే, అందరము సమానమే అనుకున్నా కూడా పూర్తిగా పరిణామం చెందని జన్మలు ఎన్నో తీసుకుని ఉన్నాము. ఆ జన్మలలో అజ్ఞానం వలన అవ్వచ్చు, తెలియనితనం వలన, లేదా అహంకారం వలన ఎన్నోసార్లు మనకి ఎమోషనల్ గాయాలు తగిలి ఉండవచ్చు. అలాగే మన ద్వారా వేరొకరికి కూడా ఎమోషనల్ గాయాలు ఈ జన్మలో కూడా జరిగి ఉండవచ్చు. ఆ ఎమోషనల్ ట్రామాలన్నిటినీ రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఎమోషనల్ బాడీనే ఆస్ట్రల్ బాడీ అని కూడా చెబుతూ ఉంటాము. సింబాలిక్ రిప్రజెంటేషన్, ఆస్ట్రల్ బాడీకి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎమోషనల్ బాడీ లేదా డిజైర్స్. మీ ఆస్ట్రల్ జర్నీ ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉంటూ మీకు అన్నీ గుర్తు ఉండాలి అంటే గనక ఆ ఆస్ట్రల్ బాడీలో ఉన్న ఎమోషనల్ బ్లాక్స్ అనేవి సంపూర్ణంగా తొలగింపబడాలి. ఎమోషనల్ ఎనర్జీస్ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉండాలి. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్, చలనంలో ఉన్న శక్తి, చలనంలో ఉన్న ఎనర్జీనే ఎమోషన్ అంటాము. గత జన్మల్లో ఎన్నో కారణాల వలన, అలాగే ఈ జన్మలో కూడా ఎంతో మంది వలన ఈ ఎమోషనల్ ట్రామాస్ ఉంటాయి. తల్లిదండ్రుల పెంపకం వలన అవ్వచ్చు. ఎందుకంటే మనము అద్భుతమైన స్టార్ సీడ్స్, నక్షత్రలోక వాసులం. మనం ఒకలా ఉంటాము. మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మన యొక్క 3D ఫ్యామిలీస్ అవ్వచ్చు, వారు వేరే రకంగా ఉంటారు. మనం వారికి అర్థం కాము, వారు కూడా మనకి పూర్తిగా అర్థమైన మనం చేసేదేమీ లేదక్కడ. దీనివల్ల ఎన్నోసార్లు ఎమోషనల్ గాయాలు తగులుతూ ఉంటాయి. కానీ ఈ సమయంలో అటువంటి గాయాలని, అటువంటి బ్లాక్స్ని, అటువంటి ఎనర్జీస్ని మోసుకొని తీసుకువెళ్ళకూడదు. అద్భుతమైన సమయంలో ఉన్నాము, అసెన్షన్ సమయంలో. ఇటువంటి అసెన్షన్ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు అటువంటి ఎమోషనల్ ట్రామాస్ని, ఎమోషనల్ వూండ్స్, గాయాలు లేదా ఇంజురీస్ని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఆ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలోనే జరుగుతున్న నాటకాలు. కాంతి, చీకటి, బందీలుగా ఉండడం, విముక్తి అనేవన్నీ కూడా ఆ మూల చైతన్యానికి కలిగిన కోరిక వలనే ఈ ద్వంద్వత్వం అనేది మనందరము అనుభవిస్తున్నాము. ఇది ఎప్పుడైతే మనకి సంపూర్ణంగా అర్థమయ్యిందో ఆ గాయాలని విడిచిపెట్టేస్తాము. ఆ గాయాలు చేసిన వాళ్ళని క్షమించి వేస్తాము.
మన వలన ఎవరైతే గాయపడ్డారో వారిని కూడా క్షమాపణలు అడగగలుస్తాము. ఎవరు కూడా ఇక్కడ పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్షన్‌కి ఒక లిమిట్ లేదు. సాధ్యమైనంతగా మన యొక్క సోల్‌తో అలైన్‌మెంట్‌లో ఉంటూ, ఈ జన్మకి ఏ ప్రణాళికనైతే రాసుకుని వచ్చామో దాన్ని సంపూర్ణం చేయడమే మన కర్తవ్యం. నాతో పాటు చెప్పండి ఈ సంకల్పం. ఈ జన్మలో కానీ, గత జన్మలలో కానీ, నాకు తగిలిన ఎమోషనల్ గాయాలని, ట్రామాలని ఇప్పుడే విడుదల చేస్తున్నాను. ఈ గాయాలు మరియు ట్రామాలు అనవసరమైన ఎనర్జీలని నాకు సంపూర్ణంగా అర్థమవుతున్నది. ఉన్నదంతా ఒక్కటే. ఆ ఒక్కటి కూడా ఆ పరమాత్మతో సంపూర్ణమైన అలైన్‌మెంట్‌లో ఉన్నాదని నాకు తెలుసు. అందువలన ఈ క్షణం నుంచి ఎమోషనల్ గాయాలని, వాటి యొక్క ఎనర్జీలని నేను సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. నా యొక్క ఆస్ట్రల్ శరీరాన్ని నా యొక్క ఊర్ధ్వాత్మ యొక్క శక్తితో సంపూర్ణంగా నింపివేస్తున్నాను. నా ద్వారా ఎవరికైతే ఎమోషనల్ గాయాలు తగిలాయో వారందరినీ ఆత్మపూర్వకంగా క్షమించమని అభ్యర్థిస్తున్నాను. తెలియక చేసిన, తెలిసి చేసిన ఆ గాయాలన్నిటినీ, వాటి యొక్క ఎనర్జీలని సంపూర్ణంగా రిలీజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఇలాగ ఇటువంటి గాయాలు, వేరే వారికి చేసిన గాయాలు కూడా రిలీజ్ చేస్తారో, మీరు అపరాధన భావంలోంచి బయటకొస్తారు. గిల్ట్ కాన్షియస్నెస్ లోంచి బయటకొస్తారు. ఈ గిల్ట్ కాన్షియస్నెస్ అనేది కూడా ఆర్కన్స్ యొక్క ఒకానొక అద్భుతమైన ఆయుధం. వారు మన మీద ప్రయోగించే ఆయుధం ఇది. ఈ గిల్ట్ కాన్షియస్నెస్ లో ఉండాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. తప్పు జరిగింది, క్షమాపణ అడగండి, గిల్ట్ లోంచి బయటికి రండి. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో మనకి తగిలే గాయాలు కూడా అతి తక్కువగా ఉంటాయి. వాటి వల్ల మనకి ఎమోషనల్ ఇబ్బందులనేవి, బాధలనేవి ఉండవు. అలాగే ఈ సోల్ రిట్రీవల్లో మరి ఒక ముఖ్యమైనది సెల్ఫ్ సబటేజింగ్ ప్యాటర్న్స్. అంటే మనల్ని మనమే నిందించుకోవడం. నేను అప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు ఇలా చేయలేదు, అప్పుడు అలా చేయలేదు. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మిమ్మల్ని మీరే నిందించుకుంటూ ఆత్మనింద, సెల్ఫ్
మీ సెల్ఫ్ మీద మీరే నిందించుకుంటూ, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటూ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళుతూ, మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకుంటూ, మీరే గాయపరుచుకుంటున్న జన్మలు ఎన్నో ఉన్నాయి. ఈ జన్మలో కూడా అలాగే చేసి ఉండవచ్చు. అటువంటి సెల్ఫ్ సబటేజింగ్ ప్యాటర్న్స్ వలన కూడా సోల్ లాస్ అనేది, సోల్ ఎనర్జీస్ లూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. బయట వాళ్ళు చేసే గాయాలు కాకుండా మనల్ని మనం కూడా గాయపరుచుకుంటే మరి అసెన్షన్ మార్గంలో ఎలా ముందుకు వెళతాము? మన యొక్క కాంతి దేహాన్ని పూర్తిగా ఎలా సంపాదించుకోగలుగుతాము? అందుకే మిమ్మల్ని మీరు నిందించుకోవడం కూడా మానివేయండి. మిమ్మల్ని మీరు గాయపరుచుకోవడం మానేయండి. జరిగింది, జరిగిపోయింది. అక్కడ క్షమాపణ అడగవలసి ఉంటే క్షమాపణ అడగండి. లేదు, అదొక ఛాలెంజ్ అయితే ఆ ఛాలెంజ్ నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోండి. ఎప్పుడూ దేనిని, ఏ పొరపాటుని రిపీట్ చేయకూడదు. ఎప్పుడైతే ఇటువంటి సెల్ఫ్ సబటేజింగ్ ప్యాటర్న్స్ నుంచి కూడా మనం బయటకొస్తామో, మనము అద్భుతంగా కాంతి దేహంగా మారడానికి మరి ఒక మెట్టు ఎక్కుతాము. సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానివేసినప్పుడు సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరే ప్రేమించుకోకపోతే మీరు ఎవరికి ప్రేమను అందివ్వగలరు? మిమ్మల్ని ఎవరు ప్రేమించగలరు? అన్‌కండిషనల్ లవ్ మీతోనే మొదలవ్వాలి. మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలగాలి. అలాగే అప్పుడే ఎదుటివారు ఎలా ఉన్నా కూడా మీరు వారిని కూడా ప్రేమించగలరు. నాతో పాటు చెప్పండి. ఈ జన్మలో కానీ, గత జన్మలలో కానీ నాకున్న సెల్ఫ్ సబటేజింగ్ ప్యాటర్న్స్ నుంచి ఆత్మ నింద నుండి నన్ను నేను నిందించుకోవడం నుంచి సంపూర్ణంగా విడుదల చేసుకుంటున్నాను. నేను ఎలా ఉన్నానో నన్ను నేను అలాగే అంగీకరించుకుంటున్నాను. నేను ఎలా ఉన్నానో నన్ను నేను సంపూర్ణంగా ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను సంపూర్ణంగా క్షమించుకుంటున్నాను. నన్ను నేను సెల్ఫ్ లవ్‌తో నింపేసుకుంటున్నాను. ఏ షరతులు లేకుండా నన్ను నేను ప్రేమించుకోగలుస్తున్నాను. అలాగే ఇతరులందరినీ కూడా అదే విధంగా ప్రేమించడానికి షరతులు లేకుండా ప్రేమను పంచి ఇవ్వడానికి నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను. మీ యొక్క సెల్ఫ్‌ని మీరే ప్రేమించగలగాలి.
ఫ్రెండ్స్, సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. సెల్ఫ్ లవ్ వేరు, సెల్ఫిష్నెస్ వేరు. Selfishness is different from self-love. నేను అంటే స్వార్థంతో కూడి కాదు, నేను అంటే ప్రేమతత్వంతో ఉంటాను. ఇక్కడ ఉన్న అందరము యునీకే, అందరము ఎదగడానికే ఉన్నాము. అందరము ఎవరి సోల్ ఎవల్యూషన్ ప్రకారం వారు ముందుకి వెళుతున్నాము. ఎవరి ప్రణాళిక వారిది, అలాగే మనందరి ప్రణాళిక సమిష్టి ప్రణాళికే. అందులో ఒక్కొక్క భాగం, ఒక్కొక్క పజిల్ పీసెస్ లాంటి వాళ్ళం. మన యొక్క పజిల్ ని మనము సంపూర్ణంగా ఫిల్ చేస్తేనే ఈ బిగ్ పిక్చర్ అనే పజిల్ సంపూర్ణమవుతుంది. ఈ పజిల్లో అన్ని ఆన్సర్స్ దొరికినప్పుడే మనం సత్యయుగంలోకి అసెన్షన్ విత్ బాడీతో అడుగు పెడతాం. ఈ పజిల్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలి అంటే సోల్ రిట్రీవల్ అనేది చాలా ముఖ్యమైన దశ. సోల్ రిట్రీవల్ ద్వారా మీ యొక్క సోల్ ఎనర్జీస్ మీ లోపలికి సంపూర్ణంగా కనెక్ట్ అయినప్పుడు మీ యొక్క సోల్ డిజైన్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఏ ప్రణాళికతో వచ్చారనేది అర్థమైనప్పుడు ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు నడవడం అనేది జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు వేరే వారిని అడుగుతూ ఉంటాము గైడెన్స్ కోసం. అప్పో దీపో భవ. మన మార్గం మనమే తెలుసుకోవాలి. ఆ తపన అనేది ఉండాలి. ఆ తపనకి తగ్గ మార్గాలు వాటంతటవే ఈ విశ్వం కల్పిస్తూ ఉంటుంది. ఆ మార్గాలలో మన యొక్క వివేచన జ్ఞానంతో ఎన్నుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. డిసర్నమెంట్ అనేది చాలా ముఖ్యమైనది. వివేచన జ్ఞానం అది అద్భుతంగా ఇన్నర్ గైడెన్స్ ద్వారా ఉపయోగిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. ఇప్పుడు ఒక లాస్ట్ సోల్ రిట్రీవల్ చూద్దాము. ఇది చాలా పెయిన్ఫుల్ ఎమోషన్. Separation from the God, separation from the partner, separation from the soul, separation from the soul family, separation from the soulmate, separation from the twin soul. విభజన. ఆ విభజన ఎక్కడైతే మనం భగవంతుడి నుంచి వేరుపడ్డాము, న్యూ ఎనర్జీలో చెప్పినట్టు జాక్ భగవంతుడి నుంచి వేరుపడి వచ్చినట్టు అవ్వచ్చు. నక్షత్ర లోకాల్లో చెప్పినట్టు మార్జరల్కా మూల చైతన్యం నుంచి, పరమాత్మ నుంచి తనని తను డిస్కనెక్ట్ చేసుకున్న సెపరేషన్ అవ్వచ్చు. ఆ సెపరేషన్స్ ఈరోజు భూమి మీద కూడా నువ్వా దేశం, నేను ఈ దేశం, నీదా మతం, నాది ఈ మతం, నీది ఆ కులం, నాది ఈ కులం, నీది ఆ ఊరు, నాది ఈ ఊరు అనే సెపరేషన్స్ అనేవి వినపడుతూ ఉంటాయి. హయ్యర్ డైమెన్షన్స్ లో, హయ్యర్ ఎనర్జీస్ లో అక్కడ ఉన్న సెపరేషన్స్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మూల చైతన్యం మనము వేరు కాదు, ఎప్పుడు కనెక్టెడ్ గానే ఉంటాము. దానికే సింబాలిక్ రిప్రజెంటేషన్ పీనియల్ గ్లాండ్, థర్డ్ ఐ అంటాము వాడుక భాషలో, సైంటిఫిక్ గా పీనియల్ గ్లాండ్ అంటాము. ఆ పీనియల్ గ్లాండ్ ద్వారా ఎప్పుడు మీ మెమరీస్ అన్నీ మీకున్నాయి, మీ కనెక్షన్స్ అన్నీ మీకున్నాయి. మీరు ఆ భగవంతుడు సెపరేట్ కాదు. మీరు మీ సోల్ నుంచి సెపరేట్ అవ్వలేదు. సోల్ స్టార్ చక్ర ద్వారా ఎప్పుడు మీరు మీ సోల్ తో కనెక్టెడ్ గానే ఉంటారు. అందుకే సోల్ ఇన్వకేషన్ అనేది చెబుతూ సోల్ స్టార్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. పీనియల్ గ్లాండ్ ద్వారా పరమాత్మతో కనెక్షన్ లో ఉంటారు. సోల్ ఫ్యామిలీతో సెపరేషన్ అనేది టెంపరరీ.
సోల్‌మేట్స్ తో సెపరేషన్ అనేది కూడా టెంపరరీ. ఎక్కడున్నా కూడా ఆ సోల్ కనెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. ట్విన్ సోల్‌తో సెపరేషన్ కూడా టెంపరరీ. ఎనర్జీ పరంగా మీరందరూ ఎప్పుడూ కనెక్టెడే. సోల్ ఫ్యామిలీ మెంబర్స్, ఆత్మ కుటుంబీకులందరూ కనెక్టెడే. సోల్‌మేట్స్ కనెక్టెడే. ట్విన్ సోల్ కనెక్టెడే. భగవంతుడితో కూడా కనెక్టెడ్‌గానే ఉన్నాము. మీ యొక్క ఆత్మతో కూడా మీరు ఎప్పుడూ సంపూర్ణంగా కనెక్టెడ్‌గానే ఉన్నారు. ఆ సెపరేషన్ అనే దానిలోంచి, ఆ ట్రామాలోంచి బయటకు రండి. నాతో పాటు ఈ సంకల్పం చెప్పండి. నాకు తెలుసు నేను ఆ పరమాత్మతో ఎప్పుడూ అనుసంధానంలో ఉన్నానని. నాకు సంపూర్ణంగా తెలుసు. నేను నా ఆత్మతో ఎల్లప్పుడూ అనుసంధానింపబడి ఉన్నానని. నా ఈ ఆత్మ నా యొక్క సోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎప్పుడూ కనెక్టెడ్‌గానే ఉన్నాది అని నాకు సంపూర్ణంగా తెలుసు. నా ఈ ఆత్మ నా యొక్క సోల్‌మేట్స్ అందరితో సోల్ పరంగా ఎప్పుడూ కనెక్షన్‌లోనే ఉన్నాది అని నాకు సంపూర్ణంగా తెలుసు. నా ఈ ఆత్మ నా యొక్క ట్విన్ సోల్‌తో ఎల్లప్పుడూ అనుసంధానంలో ఉన్నాదని, విడదీయరాని బంధంతో ఉన్నాదని నాకు సంపూర్ణంగా తెలుసు. ఈ సత్యాలన్నీ పరమ సత్యాలని నేను సంపూర్ణంగా గ్రహించాను. నా ఈ నేను నుండి విభజన అనే ఎనర్జీని అన్ని డైమెన్షన్ల నుండి, అన్ని తలాల నుండి, అన్ని కాలాల నుండి సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను.